ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఇచ్చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిషన్కి మేము స్వాగతం తెలియజేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీగా మేము కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పేదలకు నీతి పెద్దలకు రీతి అన్నట్లుగా ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థ అధికార వ్యవస్థ అట్లా అనిపించింది. ఎలాంటి ఏర్పాట్లు లేకుండా అసలు ఇబ్బందికరంగా పరిస్థితులు, ఒకే చిన్న సందులో నుంచి అందరూ వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చి రావడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కొందరికి ఏకపక్షంగా ఆ అప్లికేషన్స్ను పంపించడం, ఇది ఏ రకంగా ఒక డిసిప్లిన్ లేదు, ఒక సరైనటువంటి విధానం లేదు. ఇలా దళితులంటే కమిషన్ ఇలానే ఉంటుందా? వేరే కమిషన్లకి ఈ కమిషన్కి తేడా అనేది గమనించాలి కదా. ప్రతి కమిషన్ యొక్క థిక్నెస్, దాని యొక్క ఫాలోయింగ్, బారికేడ్లు, అప్లికేషన్ ఇచ్చే విధానము, దానికి రిసిప్ట్ ఇవ్వడం లేదు, ఇచ్చిన అప్లికేషన్కు దాని వాల్యూ ఏంది, ఇదంతా ఎలా ఏంది రూపకల్పన, ఎలా ఈ గైడ్ లైన్స్ ఏంది? ఇదే నా పద్ధతి అంటే దళితులకు వచ్చేటువంటి కమిషన్కు ఇష్టారాజ్యంగా ఏదో నామమాత్రంగా నిర్లక్ష్యంగానే తీసుకోవడం, ఏదో నామకే వాస్తే అన్నట్టుగా మాకైతే అనిపించింది. ఇది పద్ధతి కాదు. మేము కమిషన్ గారికి చెప్తున్నాము, అట్లా ఈ గవర్నమెంట్కి చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధత విషయంలో 100% ధర్మ సమాజ్ పార్టీ ఏకీభవిస్తుంది, దాన్ని అమలు చేయాల్సిందే. కానీ ఇట్లాంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, దళితులకు సంబంధించినటువంటి కమిషన్ కానీ, బీసీలకు సంబంధించినటువంటి కమిషన్లలో సరైన చర్యలు తీసుకొని పకడ్బందీగా ఇకనైనా ఏర్పాట్లు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్తే. జై భారత రాజ్యం.